శోభన్ బాబు చిత్ర విశేషాలు సంపూర్ణ రామాయణం 4వ భాగం. సంపూర్ణ రామాయణం రజతోత్సవం. హైదరాబాద్ నగరంలో రజతోత్సవం జరుపుకున్న తొలి ఈస్ట్మన్ కలర్ పౌరాణిక చిత్రం సంపూర్ణ రామాయణం. సంపూర్ణ రామాయణం చిత్రం తర్వాత 1975లో యశోద కృష్ణ మరియు 1977లో దానవీర సూరకర్ణ చిత్రాలు హైదరాబాద్ నగరంలో రజతోత్సవం జరుపుకున్నాయి. హైదరాబాద్లో సంపూర్ణ రామాయణం చిత్రం మొదటి 9 వారాలు హైదరాబాద్ వెంకటేశ 17 ఏసీ మరియు సికింద్రాబాద్ ప్యారడైజ్ ఏసీ థియేటర్లలో ప్రదర్శింపబడినది. 10వ వారం, 11వ వారం మరియు 12వ వారం హైదరాబాద్ వెంకటేశ 17 ఏసీ మరియు సికింద్రాబాద్ బొలారం సెలెక్ట్ థియేటర్లలో ప్రదర్శింపబడినది. 13వ వారం, 14వ వారం మరియు 15వ వారం వెంకటేశ 17 ఏసీలో ప్రదర్శించబడినది. 16వ వారం మరియు 17వ వారం హైదరాబాద్ కమల్ మరియు చిలకలగూడ అమర్ థియేటర్లలో ప్రదర్శింపబడినది. 18వ వారం ఖైరతాబాద్ రీగల్ థియేటర్లో ఆడినది. 19వ వారం మరియు 20వ వారం మీర్జాలగూడ రమేష్ థియేటర్లో ఆడినది. 21వ వారం మరియు 22వ వారం ముషీరాబాద్ రహత్ మరియు అమీర్పేట విజయలక్ష్మి థియేటర్లలో ప్రదర్శింపబడినది. 23వ వారం హైదరాబాద్ సాగర్ థియేటర్లో ప్రదర్శింపబడినది. 24వ వారం సాగర్, అప్సరా మరియు ప్రకాష్ థియేటర్లో ప్రదర్శింపబడినది. 25వ వారం అప్సరా మరియు నూర్ మహల్ థియేటర్లలో ప్రదర్శించబడినది. 26వ వారం జగత్ సైదాబాద్ థియేటర్లో ప్రదర్శించబడినది. 27వ వారం జగత్ థియేటర్లో ప్రదర్శింపబడినది. సంపూర్ణ చిత్రం మొత్తం హైదరాబాద్ నగరంలో 189 రోజులు, 27 వారాలు లేదా 47 సంయుక్త వారాలు ప్రదర్శించబడినది. గమనిక: 26వ వారం జగత్ థియేటర్తో పాటు సంపూర్ణ చిత్రం నూర్ మహల్ థియేటర్లో కూడా ప్రదర్శించబడినది.